ఈ నీళ్లు సరఫరా చేసే మనిషి ఆ చిన్న అమ్మాయి చేతివైపు చూశాడు. వెంటనే అతనికి ఆమె వేలు విరిగిందని అర్థమైంది. అతను త్వరగా ఆ అబ్బాయి ఐస్ క్రీంను కొన్ని సెకన్లలో తినేసి ఐస్ క్రీం స్టిక్ను అమ్మాయి వేలుకు అతికించాడు. ఆ తర్వాత ఆమె జుట్టు రబ్బర్ బ్యాండ్ తీసి సులభమైన స్ప్లింట్ తయారు చేశాడు. ఈ నీళ్ల సరఫరాదారుడి పేరు డేవిడ్. అతను ఆ అమ్మాయితో హాస్యంగా అన్నాడు, ఇప్పుడు చికిత్స బిల్లు చెల్లించాలిరా. అప్పుడే అమ్మాయి తండ్రి వచ్చి ఆమెను తీసుకెళ్లాడు. వెళ్తూ డేవిడ్ చెప్పాడు, ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లడం చాలా ముఖ్యంరా. తర్వాత అమ్మాయి మరియు ఆమె తండ్రి ఆసుపత్రికి చేరుకున్నారు. డాక్టర్ ఆమె వేలుకు ఉన్న స్ప్లింట్ను చూసి ఆశ్చర్యపోయాడు మరియు చెప్పాడు, ఇంకొంచెం ఆలస్యమైతే వేలు పాడైపోయేది. డాక్టర్ అమ్మాయి వేలుకు సిటీ స్కాన్ చేయమని చెప్పాడు. అప్పుడు అమ్మాయి ఒక సుపరిచిత స్వరం వినింది, అది డేవిడ్. అమ్మాయి తండ్రి అతనికి ధన్యవాదాలు చెప్పబోతుండగా అతనికి తీవ్రమైన దగ్గు మొదలైంది. డేవిడ్ వెంటనే ఏదో తప్పు జరిగిందని గ్రహించాడు. అతను అమ్మాయి తండ్రి గుండెపై చేయి ఉంచి ఏదో అనుభవించాడు. కాని అమ్మాయి తండ్రి అతని చేతిని తోసేసి, నేను బాగానే ఉన్నాను అన్నాడు. కాని కొద్దిసేపటికే అతనికి ఊపిరి ఆడకపోవడం మొదలైంది. ఇంతలో హైవేపై ఒక పెద్ద ప్రమాదం జరిగింది. ఆసుపత్రిలో చాలా మంది గాయపడిన రోగులు వచ్చారు. అందరూ డాక్టర్లు బిజీ అయ్యారు. అమ్మాయి తన తండ్రి పరిస్థితిని చూసి ఆందోళనకు గురైంది. ఆమె డాక్టర్లను సహాయం కోసం వేడుకుంది, కాని ఎవరూ ఆగలేదు. అప్పుడు ఒక దయాళురాలైన డాక్టర్ ఆమె వద్దకు వచ్చింది. కాని వెంటనే ఎవరో పిలిచారు, ఆమె వెళ్లిపోయింది. ఆమె తన సహ డాక్టర్తో అమ్మాయి తండ్రికి సిటీ స్కాన్ చేయమని చెప్పింది. డేవిడ్కు ఆందోళన కలిగింది, కాబట్టి అతను వారి వెనుక వెళ్లాడు. ఎలివేటర్లో అమ్మాయి తండ్రి అకస్మాత్తుగా స్పృహ కోల్పోయాడు. డేవిడ్ మరియు డాక్టర్ అతన్ని వెంటనే బయటకు తీసుకొచ్చి నేలపై పడుకోబెట్టారు. డాక్టర్ ఎమర్జెన్సీ పరికరాలు తీసుకురావడానికి పరిగెత్తింది, కాని డేవిడ్ అమ్మాయి తండ్రి గుండెపై చేయి ఉంచాడు. అతని మనసులో వారి గుండె యొక్క ఈ చిత్రం వచ్చింది. అతను గుండె పనిచేయడం ఆగిపోయిందని గుర్తించాడు. డాక్టర్ వెంటిలేటర్ పెట్టి ఇంట్యూబేషన్ చేయబోతుంటే డేవిడ్ గుండెను చెక్ చేయమని చెప్పాడు. డాక్టర్ అతని మాటను పట్టించుకోలేదు. డేవిడ్ బలవంతంగా వెంటిలేటర్ను తీసుకుని ముందు గుండె చెక్ చెయ్యి అన్నాడు. డాక్టర్ బాధ్యతగా చెక్ చేసి గుండె కొట్టుకోవడం ఆగిపోయిందని తెలుసుకుంది. డేవిడ్ నర్సును డిఫిబ్రిలేటర్ తీసుకురమ్మని, డాక్టర్ను సిపిఆర్ చేయమని చెప్పాడు. డాక్టర్ సిపిఆర్ మొదలు పెట్టగానే నర్సు డిఫిబ్రిలేటర్తో వచ్చింది. డేవిడ్ వెంటనే షాక్ ఇచ్చాడు. కొద్దిసేపటికే అమ్మాయి తండ్రి గుండె కొట్టుకోవడం మొదలైంది. కాని ఇప్పుడు అతనికి వెంటనే శస్త్రచికిత్స అవసరం. ఆపరేషన్ సన్నాహాలు పూర్తయ్యాయి, కాని ప్రమాదం కారణంగా ఏ సర్జన్ అందుబాటులో లేడు. ఆపరేషన్ థియేటర్ నర్సు చెప్పింది, వెంటనే శస్త్రచికిత్స జరగకపోతే అమ్మాయి తండ్రి బ్రతకలేడు. అమ్మాయి కళ్లలో కన్నీళ్లు నిండాయి. ఆమెకు డేవిడ్ మాత్రమే తన తండ్రిని రక్షించగలడని అర్థమైంది. కాని డేవిడ్ శస్త్రచికిత్స చేస్తే అతని వైద్య వృత్తి ఒకవేళ ఉంటే ముగిసిపోవచ్చు. డేవిడ్ వెళ్లబోతుండగా అమ్మాయి అతని చేయి పట్టుకుంది. ఆమె తన జేబులోంచి ఒక చిన్న నాణెం తీసి డేవిడ్ చేతిలో పెట్టింది. అమ్మాయి కళ్ల నుండి కారుతున్న కన్నీళ్లను చూసి డేవిడ్ నిశ్శబ్దంగా నిర్ణయించుకున్నాడు, ఏమైనా సరే అతను తన పూర్తి ప్రయత్నం చేసి ఆమె తండ్రిని కాపాడతాడు.